హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. మేడం గారు, ఎండాకాలంలో వర్షం పడుతుందంటో ఇంతగా పడితే అంటే వర్షం పడుతుంది, వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. ఏంటబ్బా రోజు నీ తిండిగోలా? వర్షం పడుతుండగా తినాలనుకోవడంలో పెద్ద తప్పేం లేదనుకుంటాను. సరే, వేడి వేడి బజ్జీలేసినా రొటీన్ అయిపోద్దేమో. అయితే గోబీ 65 ఇదేదో రొటీన్కి భిన్నంగా ఉంది కానీ ఓకే అండి. ఇప్పుడు మనం గోబీ 65ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయ తీసుకోండి. అలానే ఒక 4 ఎండు మిరపకాయలు తీసుకొని ఈ రెండింటిని కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోండి. మిక్సీ చేసేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత స్మూత్ పేస్ట్ అయిందో. ఇలా స్మూత్ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు గోబీ 65కి మొత్తం ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవడానికి కొంచెం పెద్ద పాత్రనే తీసుకోండి. ఇలా పెద్ద కడాయి లాంటివి తీసుకొని అందులో నేను కంప్లీట్గా ఒక కాలీఫ్లవర్ని వేసుకున్నానండి. మొత్తం క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం అలా వాష్ చేసుకొని పెట్టుకోండి. సో ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నా. అలానే ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు వేసుకుంటున్నా. అందులోనే ఇందాక మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసుకోండి. ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసింటాం కాబట్టి మీరు కొంచెం ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి. మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఉప్పు వేసుకోవాలి, లేదంటే అది కొంచెం చేదు వచ్చేస్తుంది మనం వండేలోపు. సో అందుకే ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఎప్పుడైనా. అలానే ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. 1 కప్ కార్న్ఫ్లోర్ అండి, అంటే ఒక క్వాంటిటీ ప్రకారం 6 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నా. అలానే దాంట్లో హాఫ్, అంటే ఇందాక 6 స్పూన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి, అలానే 3 స్పూన్లు మైదా పిండి, అలానే 3 స్పూన్లు శనగపిండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్కి మొత్తం సగం వేసుకోవాలండి ఈ పిండిలన్నీ. 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా. మీకు ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. అలానే లాస్ట్లో 1 స్పూన్ కసూరి మేతి వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. బాగా కొన్ని వాటర్ వేస్తూ మీరు బాగా మిక్స్ చేసుకోండి. సో కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని ఒక అర్ధగంట సేపు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అర్ధగంట సేపు అది బాగా నానిన తర్వాత మీరు ఒక కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రై కావాల్సినంత కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కావాల్సినంత నూనె పోసుకోండి. నూనె వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న గోబీ ఉంది కదండి, ఆ గోబీని మొత్తం ఒకటిగా చేసుకుంటూ మీరు అందులో పిండిని కూడా దాంతోపాటు తీసుకోవాలండి. లేదంటే ఓన్లీ ఆ గోబీ మాత్రమే మిగిలిపోతుంది, పిండి అంతా కింద ఉంటుంది. ఎందుకంటే ఇది కార్న్ఫ్లోర్ కాబట్టి కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ పడగానే గట్టి అయిపోతుంది. సో అందుకే మీరు ప్రతిసారి తీసుకునేటప్పుడు అంతా దాన్ని కలుపుతూ తీసుకుంటే మీకు ఆ పిండి మొత్తం గోబీకి బాగా అతుక్కొని సో మీకు తినడానికి కూడా బాగుంటుంది. క్రిస్పీగా చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది క్రిస్పీగా అనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ. చూడండి, ఇప్పుడు గోబీ మనకు కుక్ అయిపోయింది. సో మీకు అక్కడక్కడ డార్క్ మార్క్స్ కనిపిస్తుంటాయి, అప్పుడు మీరు తీసేసుకోవాలి. అది మనకు కరెక్ట్ అయినట్టు. మీరు మరీ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అది క్రిస్పీ అవ్వదు, ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది. సో మీరు హై ఫ్లేమ్ పెట్టుకున్నారు అంటే కనుక
అది ఎక్కువగా పైన అయితే మాడిపోతుంది కానీ లోపల గోబీ మాత్రం ఉడికి ఉండదు. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు స్లోగా ఉడికించుకుంటూ దాన్ని క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మొత్తం తీసేయండి. అలానే ఇందాక చేసుకున్న దాంట్లో మిగిలిన పిండి ఉంటుంది కదండి, మిగిలిన గోబీ మొత్తం సేమ్ ప్రాసెస్తో సేమ్ టైమింగ్స్తోనే చేసేసుకోండి. సో అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చి తినడానికి బాగుంటుందండి గోబీలో. సో అందుకనే మీరు ఓన్లీ ఆయిల్ వేడెక్కినప్పుడు దాన్ని ఆయిల్లో పెట్టి ఫ్రై చేశారు కరివేపాకు పచ్చిమిర్చి అంటే ఫుల్గా చిటపటలాడి మొత్తం ఆయిల్ మొత్తం చిట్లిపోతుంది. సో అందుకని ఏం చేయాలి, మీరు గోబీ వేసుకున్నప్పుడే ఆ గోబీ ఇంకా ఆయిల్లో ఉన్నప్పుడే మీరు వాటిని మొత్తం ఫ్రై చేసుకున్నారు అంటే మీకు చిటపటలాడుకోకుండా చిట్లకుండా ఉంటుంది నూనె. సో అందుకనే నేను ఇప్పుడు మిడిల్లో పెడుతున్న ఆయిల్ మొత్తం చూసుకోండి ఒకసారి. మీరు బాగా వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, గోబీ 65 అయిపోయింది. మీరు సింపుల్గా ఇంట్లో చేసేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. మనం ఇంట్లో చేసుకుంటే అదే బయట చేసుకుంటే ఆయిల్ ఎలా ఉంటుందో, ఆయిల్ ఎన్ని రోజులతో, పిండి ఎన్ని రోజులతో, క్లీన్ చేశారో లేదో అనే రకరకాల డౌట్స్ వస్తుంటాయి మన బ్రెయిన్లో. సో అందుకనే అదేమీ లేకోకుండా ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే చేసుకుంటానండి. సో ఒక్కసారి మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇంట్లోనే చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. బయట మాత్రం పిలుచుకెళ్ళకండి. ఏదో ఒక రోజు అయితే ఓకే బాగుంటుంది, మరీ వాళ్ళు అడిగిన ప్రతిసారి అంటే హెల్త్ పాడైపోతుంది. సో అందుకనే లాస్ట్లో ఇలా గోబీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే వీటిని మనం కెచప్లో తిన్నామంటే సూపర్ టేస్టీగా గోబీ 65 రెడీ. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.